హలో హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చోలే వండానండి. చోలే కూర వండాను. ఇది రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. నైట్ పూట నానబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో నానబెట్టానండి. నానబెట్టినాక నా టిఫిన్ అంతా అయిపోయినాక శుభ్రంగా చోలేని కడిగి చక్కగా కుక్కర్లో పెట్టానండి. చూడండి ఎంత బాగుంది. కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఉంచి ఒక చిన్న ఉల్లిపాయ 4 పచ్చిమిరకాయలు కోసి, అలాగే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే 3 టమాటాలు వేసుకోవాలి, లేకపోతే ఒకటి వేసుకున్నా సరిపోతుంది. మేము 3 వేసాము. 3 టమాటాలు వేసి చక్కగా మగ్గినాక ఈ చోలే అంతా ఉడికింది మొత్తం తీసి దాంట్లో వేసేసానండి. వేసి చక్కగా ఉడకబెట్టానండి. కొద్దిగా గ్రేవీగా ఉన్నంత వరకు ఉడకబెట్టాను. ఉడకబెట్టి దాంట్లో లాస్ట్లో ఈ చోలే మసాలా వేసానండి. చాలా బాగుంది కూర. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. పిల్లలు కూడా చక్కగా తిన్నారు. దీంట్లో పెద్దగా కారం వేయలేదండి, తక్కువ వేసాను. 1½ స్పూన్ వేసాను. ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. చోలే ఉడికేటప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కాసేపటికి 5 మినిట్స్కి మనం మసాలా జల్లేసి కొత్తిమీర వేసుకొని దింపుకుంటే ఆహా ఎంత బాగుంటుందోనండి. చూడండి, అసలు చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. పిల్లలు చూస్తే ఇది వండుమని అంటారు. అందుకని మనం చక్కగా వండుతాం, పిల్లలకి పెడదాం, పెద్దవాళ్ళకి పెడదాం, మనము తిందాం. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మీరు తింటే అసలు ఈ కూర వదిలిపెట్టరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.